TR9 న్యూస్ ఛానల్కి స్వాగతం. స్తబ్దతగా ఉన్న రాష్ట్ర వైసీపీలో కదలిక కనిపించింది. ఇటీవల వైఎస్ జగన్ ప్రజల్లోకి వెళ్దామన్న ఆలోచనతో ప్రారంభించినటువంటి పలు పథకాల్లో ఒకటైనటువంటి పోరుబాట పోస్టర్ని ఈరోజు వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే శ్రీ కాటసాని రామరెడ్డి ఆవిష్కరించారు. వాగ్దానాలు చేయడం జరిగింది. అందులో రైతులకు సంబంధించి ఈ యొక్క పెట్టుబడి సాయం కింద అన్నదాత సుఖీభవ అనే పథకం ద్వారా ప్రతి రైతుకు కూడా 20,000 రూపాయలు మీ యొక్క అకౌంట్లో విత్తనాలు కొనుగోలు కోసం ఇస్తానని చెప్పడం జరిగింది. మరి ఇప్పటికే ఖరీఫ్ కాలం అంతా కూడా ముగిసిపోయింది, మళ్ళీ రబీ రాబోతూ ఉంది. ఈరోజు వరకు కూడా రైతులకు సంబంధించి సింగిల్ న్యాయ పైస కూడా రైతుల అకౌంట్లో వేసిన పాపాన పోలేదు. ఎప్పుడు చూసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి గురించి, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పథకాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు మీరు తెలుగుదేశం పార్టీలో మరి ముఖ్యమంత్రిగా దిగిపోయే నాటికి దాదాపు ధాన్యం బకాయిలు 960 కోట్లు ధాన్యం బకాయిలు మీరు రైతులకు చెల్లించకుండా పోతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ ఒక్క రైతులకు ధాన్యానికి సంబంధించిన డబ్బు 960 కోట్లు కూడా చెల్లించడం జరిగింది. మరి అదేవిధంగా ఈరోజు మరి పెట్టుబడి సాయం అని చెప్తా ఉన్నారు. మరి పెట్టుబడి సాయం అనేది ఈరోజు వరకు కూడా మరి కనీసం ఎక్కడ కూడా మీరు మీటింగుల్లో మాత్రం మాట్లాడడంలే, ఏమన్నైతే ఆకాశం వైపు చూపిస్తూ ఉన్నారు. మరి అదేవిధంగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పథకానికి సంబంధించి ఈరోజు ధాన్యం రేట్లు లేక మరి చాలా వరకు ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో మరి ఆనాడు తెలుగుదేశం పార్టీ మరి అధికారంలోకి రావడం కోసం మరి ఎన్నో హామీలు ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు పంట చేతికి వచ్చింది. పంట చేతికి వచ్చిన తర్వాత కనీసం ఒక్క గింజ కూడా కొనే పరిస్థితులు లేవు. ఈరోజు దాదాపు ఈ యొక్క మద్దతు ధర 1700 పైగా ఉన్న మద్దతు ధరను ఈరోజు వరికి సంబంధించి కనీసం 1400 కూడా రైతులకు కొనలేని పరిస్థితి. ఈరోజు వరి ధాన్యం ముఖ్యంగా చాలామంది రైతులు ఏడుస్తూ ఉన్నారు. గత సంవత్సరం వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2600, 2700 అమ్మిన బస్తా ఈరోజు కేవలం 1300, 1400 రూపాయలకే అమ్ముకునే పరిస్థితి వస్తూ ఉంది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు గొప్ప మాటలు, పెద్ద మాటలు చెప్తా ఉన్నారు. మేము అధికారంలో ఉన్నప్పుడు అన్ని కోట్లు ఇచ్చినాము, ఇన్ని కోట్లు ఇచ్చినాము, రైతుల ప్రభుత్వము. మరి ఈరోజు మేము తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని కోట్ల రూపాయలు రైతులకు మంచి జరిగింది, అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా మంచి జరిగిందనే విషయాన్ని కూడా మీకు తెలియజేయవలసిన బాధ్యత మా పైన ఉంది. ఈ 2014, 2019 ఈ 2014, 2019 సంబంధించి 5 సంవత్సరాలు టీడీపీ పార్టీ అధికారంలో ఉండింది. 17.94 లక్షలు రైతులకు సంబంధించి 17.94 లక్షల రైతులకు సంబంధించి 2.65 కోట్లు టన్నుల ధాన్యాన్ని ఆనాడు తెలుగుదేశం పార్టీ కొనుగోలు చేయడం జరిగింది. 17.94 లక్షల మంది రైతులకు సంబంధించి 2.65 లక్షల కోట్ల టన్నుల ధాన్యాన్ని, దాని ఖరీదు వచ్చేసి 40,236 కోట్లు. ఆ 5 సంవత్సరాల్లో రైతులకు 40,236 కోట్లు
ఈ యొక్క ధాన్యాన్ని కొనుగోలు కోసం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఖర్చు పెట్టడం జరిగింది. మరి వైఎస్ఆర్ పార్టీ మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2019 నుంచి 2023 వరకు కేవలం 4 సంవత్సరాల్లోనే 37,70,000 మంది రైతులకు సంబంధించి 3,40,24 టన్నులు 2,65,00,000 నువ్వు చేస్తే ఈరోజు 3,40,24,000 టన్నులు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కొనుగోలు చేయడం జరిగింది. దీనికి అయ్యే ఖర్చు మరి చాలా వరకు దాదాపు గతంలో 40,000 కోట్లు వాళ్ళు ఖర్చు పెడితే మనము దాదాపు 65,000 కోట్లు కేవలం ఈ యొక్క ధాన్యం కొనుగోలుకే ఖర్చు పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఈ టాటా కన్సల్టింగ్ ఇంతకుముందు ఏదైనా ఆర్బీకేలకు పోతే వాటికి సంబంధించి రైతులకు సంబంధించిన సలహాలు కానీ సూచనలు కానీ రైతులు ఏ పంటకు ఏ మందు కొట్టాలా మరి వాళ్ళకు అన్ని కలిసి ఒక కన్సల్టెంట్ మాదిరిగా మరి